సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మద్యానికి బానిసలుగా చేస్తున్నాడని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని విమర్శించారు. చౌటుప్పల్ మండలంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులను పంపి ప్రజలకు మద్యం తాగించే నీచమైన ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ఈటెల ఫైర్ అయ్యారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టించి 30 ఏళ్లకే యువత మరణానికి కేసీఆర్ కారణమవుతున్నాడని మండిపడ్డారు. పుట్టిన గడ్డ ఆ మట్టి బిడ్డ ఊరికి రావద్దట. కానీ ఎక్కడో ఉన్నాడు వాడైతే ఊరికి వచ్చి వాడు చేసే పని ఏంటంటే అంటే కుమ్మరి సంఘాన్ని తాగిపోయాలి, ఎస్సీ సంఘాన్ని తాగిపోయాలి, ఎస్టీ సంఘాన్ని తాగిపోయాలి. అరే కొడుకా, కబడ్డా నా కొడుకున్నారా, మా ఊళ్ళో వచ్చి మమ్మల్ని రాకుండా చేస్తాం, పోలీసుల దగ్గర కేసులు పెడతామని చెప్తున్నావు. కబడ్డా నా కొడుకున్నారా, నాడి మసైపోతారు మీరు. నా చోటుకి వస్తే నిన్నే ఒక కాడ ఊళ్ళో ఆ తాగిపించిన ఊళ్ళకు మనల్ని పోతే అంటారట, మీరు ఎందుకు వచ్చినా ఇక్కడికి, మీరెందుకు వచ్చినా నువ్వు బట్టి వచ్చినావో మేము కూడా బట్టి వచ్చినాం. నేను ఎన్నికల కమిషన్ చెప్తున్నా, అధికారులు చెప్తా ఉన్నా, స్వేచ్ఛగా అన్ని పార్టీలకు ప్రచారం చేసే అవకాశం కల్పించాలి. ఒకవేళ కనుక దాన్ని ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండే ఆస్కారం ఉంది. కేసీఆర్ అంటాడు రాచరికం లెక్క 50 ఏళ్ళ కోసం రాలే. కేసీఆర్కి అధికారం కట్టబెట్టింది 2023 వరకే. ఇంకో ఉంటే సంవత్సరం వరకు మాత్రం ఉంటారు. కేసీఆర్ చెప్పిన పని చేసే బానిసలారా, కేసీఆర్ పెట్టబడిన కేసులు పెట్టే పోలీసులారా, రేపు కబడ్డారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాద చెప్తున్నాం, మా వాళ్ళు సెల్ ఫోన్లు ఉన్నాయి మా వాళ్ళ దగ్గర. మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో సెల్ ఫోన్లలో రికార్డు చేస్తాం. మెరిసిలెస్ గా మేము తప్పకుండా కాంప్లైంట్ చేస్తాం. 2023 తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది.